వెయిట్. చాలా మందికి గ్యాస్ స్టవ్ నీట్‌గా, క్లీన్‌గా ఉండకపోతే సరిగ్గా వంట చేయాలనిపించదు కదా! అప్పటికప్పుడు గ్యాస్ స్టవ్‌ని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలన్నా వంట చేసేటప్పుడు ఆయిల్ పడి జిడ్డుగా ఉండి సరిగ్గా పోదు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ఇంట్లోనే కిచెన్ క్లీనర్‌ని ప్రిపేర్ చేసుకోండి. జిడ్డు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దీనికోసం ముందుగా వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా! ఆ క్యాప్‌తో 1 క్యాప్ దాకా విమ్ లిక్విడ్‌ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ దాకా వెనిగర్, 1 టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్‌ని యాడ్ చేసుకోవాలి. కంఫర్ట్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా! ఆ క్యాప్ నిండుగా యాడ్ చేసుకోవాలి. ప్యాకెట్స్‌లో అయితే ఒక ప్యాకెట్‌ని యాడ్. ఇప్పుడు వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే నురగలాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు 1 లీటర్ దాకా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మరో 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ లిక్విడ్‌ని బాటిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇంట్లో ఇలా మిగిలిపోయిన స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా! వాటిలో స్టోర్ చేసి పెట్టుకుంటే గ్యాస్ స్టవ్‌ని ఈజీగా క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్యాస్ స్టవ్‌ని క్లీన్ చేసి చూపిస్తాను. మీరే చూడండి జిడ్డు ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా జిడ్డు ఎంత ఈజీగా పోయిందో కదా! చూసారు కదా ఇంట్లోనే ఇలా లిక్విడ్ చేసి పెట్టుకుంటే ఇంకా మార్కెట్‌లో కూడా ఏవి కొనాల్సిన అవసరం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.